హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ వీడియో నుంచి కూడా డిఎస్ఏ విత్ సి, సో సి లాంగ్వేజ్లో డిఎస్ఏ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో లైక్ అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్ అలా. సో మెయిన్ డిఎస్ఏ టాపిక్స్ అన్నీ కూడా మనం ఒక సిరీస్ లాగా అయితే చేయబోతున్నాం అనమాట. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ విత్ సి లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి డేటా స్ట్రక్చర్స్లో ఈ వీడియోలో వచ్చేసి అరేస్ గురించి అయితే చూడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ డిఎస్సి కాన్సెప్ట్ వచ్చేసి అరేస్తో అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అరేస్ గురించి డెఫినేషన్స్, సింటాక్సెస్, అలాగే డిఎస్సిలో మెయిన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లైక్ ట్రావర్సల్ ఎలా చేయాలి, ఇన్సర్షన్స్, డిలీషన్స్, అవన్నీ కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో డిఎస్సి విత్ సి ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరేస్ అనమాట. సో వాట్ ఈజ్ అరే అని చెప్పేసి ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ యాన్ అరే. సో అరే అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఏదైనా ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి అంటే మనం అయితే అరేని యూజ్ చేస్తాం. లైక్ మామూలుగా వేరియబుల్ క్రియేట్ చేస్తే సి లాంగ్వేజ్లో ఓన్లీ వన్ వాల్యూనే స్టోర్ చేయగలుగుతాం. బట్ మనం మల్టిపుల్ వాల్యూస్ను స్టోర్ చేసుకోవాలి అంటే అరేని అయితే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఆ మల్టిపుల్ వాల్యూస్ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. సో ఇక్కడ డెఫినేషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమొరీ లొకేషన్స్. సో అరే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. సేమ్ డేటా టైప్ యొక్క కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అవి ఏం చేస్తాయి? మెమొరీ లొకేషన్స్లో, కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో అనేవి స్టోర్ అవుతాయి అనమాట. లైక్ ఇండెక్సెస్ యూజ్ చేసుకొని సపోజ్ ఒక 5 వాల్యూ స్టోర్ చేస్తే, సో 0th లొకేషన్లో ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్లో సెకండ్ వాల్యూ, అదేవిధంగా సెకండ్ ఇండెక్స్లో థర్డ్ వాల్యూ, అలా 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే 5 వాల్యూస్ కూడా మనకు కంటిన్యూస్గా మెమొరీ లొకేషన్స్లో అయితే స్టోర్ అవుతాయి అనమాట. సపోజ్ 0, 1, 2, 3, 4లో మనకి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ అలా కంటిన్యూస్గా మెమొరీ లొకేషన్స్లో అయితే స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో అరే అంటే సో అది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్, అది కూడా మనకి కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో స్టోర్ చేసుకుంటుంది, అదంతా కూడా తెలుసు. అండ్ ఎలిమెంట్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ అండ్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో అఫ్ కోర్స్ మనం అరేస్లో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే త్రూ ఇండెక్స్, యూజింగ్ ఇండెక్స్ మనం యాక్సెస్ చేసుకుంటాం. లైక్ ఇండెక్స్ అనేది అరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో త్రూ ఇండెక్స్ మనం ఏం చేస్తాం? ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ వై అరేస్. సో అరేస్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో అరేస్ ఎందుకు అని చెప్పేసి డిస్కస్ చేస్తే, ఇక్కడ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సపోజ్ మనం మామూలుగా మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే అరే లేకుండా ఏం చేయాలి? మల్టిపుల్ వాల్యూస్కి మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సపోజ్ ఒక 5 వాల్యూస్ నేను స్టోర్ చేయాలి అనుకుంటే 5 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి వితౌట్ అరే అయితే. బట్ అరే యూజ్ చేస్తే ఏమవుతుందంటే సింగిల్ వేరియబుల్లో మనం 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క వాల్యూకి డెడికేటెడ్గా సపరేట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అరేస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఎన్నైనా మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్. సో మనం అలా మల్టిపుల్ వాల్యూస్ను స్టోర్ చేస్తాం కదా అరేలో, వాటికి ఏమవుతాయంటే ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి. లైక్ 0 నుంచి ఇండెక్స్, 0th ఇండెక్స్లో ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్లో సెకండ్ వాల్యూ, అలా ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి అనమాట. ఏవైతే వాల్యూస్ మనము మల్టిపుల్ వాల్యూస్ సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తామో ఆ వాల్యూస్కి ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో త్రూ ఇండెక్సెస్ మనం ఏం చేస్తాం? ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే ఆ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈజీ యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్. అలాగే ఎఫిషియంట్ మెమొరీ యూసేజ్. సో మెమొరీ యూసేజ్ కూడా చాలా ఎఫిషియంట్గా ఉంటుంది అనమాట అరేలో. లైక్ కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో వాల్యూస్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. సో త్రూ ఇండెక్సెస్ కూడా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సైజ్ స్పెసిఫై చేయొచ్చు డైనమిక్గా. అది లెంత్ని బట్టి కూడా సైజ్ అనేది డైనమిక్గా అలొకేట్ అవుతూ ఉంటుంది అరేస్లో. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ యూజ్ఫుల్ ఇన్ సర్చింగ్ అండ్ సార్టింగ్. సో సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట అరే అనేది. సో మనకి సర్చింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి కదా, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, ఇలా చాలా సర్చింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అదేవిధంగా సార్టింగ్లో మనకి మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, బబుల్ సార్ట్. సో అలాంటి సర్చింగ్, సార్టింగ్ టెక్నిక్స్లో కూడా అరేస్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఇవి మనకి బేసిక్గా అడ్వాంటేజెస్ ఆఫ్ అరేస్.
సో నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ చూస్తే, సో సింటాక్స్ కూడా అరేస్ చాలా సింపుల్ ఉంటుంది. సో జస్ట్ డేటా టైప్ ఇవ్వాలి. సో ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి డేటా టైప్ ఇస్తాం సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసి అరే నేమ్ ఇస్తాం. అరే నేమ్ ఇచ్చేసి ఇక్కడ సైజ్ స్పెసిఫై చేస్తాం. సో ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి సైజ్ ఇస్తాం. సో ఎంతైతే సైజ్ ఇచ్చామో అన్ని వాల్యూస్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చాను. అదేవిధంగా అరే నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్ అని ఇచ్చాను. నెక్స్ట్ సైజు 5 ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో నేను ఏఆర్ఆర్ అనే అరేలో మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూస్ అంటే సో 5 ఇంటీజర్ వాల్యూస్ ఏఆర్ఆర్ అనే అరేలో నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నాను అని దీని మీనింగ్ అనమాట. ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 అంటే సో ఏఆర్ఆర్ అనే అరేలో 5 ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి సో ఇక్కడ నేను అరేని డిక్లేర్ చేశాను అనమాట. సో ఇది సింపుల్గా మనకి సింటాక్స్ అనమాట అరేకి. సో జస్ట్ డేటా టైప్ ఇస్తాం, తర్వాత అరేకి ఒక నేమ్ ఇస్తాం, తర్వాత సైజ్ ఇస్తాం అనమాట. ఎన్ని వాల్యూ స్టోర్ చేయాలనుకున్నాం అని చెప్పేసి సైజ్ కూడా ఇస్తాం. సో నెక్స్ట్ ఇనిషియలైజేషన్ అనమాట. సో డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇనిషియలైజేషన్. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఇంతకుముందు డిక్లేర్ చేశాను అనమాట. సో 5 వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నాను ఏఆర్ఆర్ అనే అరేలో అని చెప్పేసి డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు ఆ 5 వాల్యూస్ని ఎలా స్టోర్ చేయాలి అని చెప్పేసి సింటాక్స్ చూసుకుంటే, సో ఇక్కడ జస్ట్ ఇంతకుముందు డిక్లేర్ చేశాం కదా ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని చెప్పేసి, సో దానికి ఈక్వల్స్ టు పెట్టేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో డైరెక్ట్గా మనం ఎంతైతే సైజ్ ఇచ్చామో ఇక్కడ 5 అని చెప్పేసి సో అన్ని వాల్యూస్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 5 అని సైజ్ ఇచ్చాను. సో 1 2 3 4 5 అని చెప్పేసి ఇచ్చిన సైజ్ ప్రకారం వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను అనమాట. సో వెరీ సింపుల్ సింటాక్స్ అనమాట. సో డిక్లేర్ చేసిన తర్వాత ఈక్వల్స్ టు పెట్టి సో ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఏం చేస్తామంటే మనం 1 2 3 4 5 అని చెప్పేసి ఎంతైతే ఇక్కడ సైజ్ ఇచ్చామో సో ఆ సైజ్ బేస్ చేసుకొని మనం అన్ని వాల్యూస్ని అయితే స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వే కూడా ఇచ్చాను ఇనిషియలైజ్ చేయడానికి. సో ఇక్కడ సైజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా అయితే మనం వాల్యూస్ని అయితే స్టోర్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఏఆర్ఆర్ అని చెప్పేసి ఇక్కడ సైజ్ ఏమి ఇవ్వలేదన్నమాట, ఎంటీ పెట్టేశాను. సో ఇలా అయినా మనం అయితే ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ కంపైలర్ ఏం చేస్తా అంటే డైనమిక్గా మెమరీ అనేది అలకేట్ చేస్తుంది. సో ఇక్కడ లెంత్ బేస్ చేసుకొని సో 10 20 30 సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి సో డైనమిక్గా 3 ఎలిమెంట్స్కి మెమరీ అనేది అలకేట్ చేస్తుంది అనమాట. సో ఈ 2 వేస్లో ఎలా అయినా ఇనిషియలైజ్ చేయొచ్చు. సో సైజ్ ఇచ్చేసి ఆ సైజ్ బేస్ చేసుకొని అయితే వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు, లేదంటే సైజ్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్గా అయితే వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసింగ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే సో ఆల్రెడీ చెప్పాను కదా ఇండెక్సెస్ యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ అనేవి ఈజీగా యాక్సెస్ చేసుకుంటాం అరేలో. సో ఇండెక్సెస్ అనేవి మనకి అరేలో ఏమవుతాయంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0th ఇండెక్స్లో స్టోర్ అవుతాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ఇండెక్సెస్ మనం ఏం చేస్తామంటే అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే సింపుల్గా ఏం చేస్తాం, సో ప్రింట్ఎఫ్, సో ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి %d కామా సో ఫస్ట్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకున్నా. సపోజ్ ఇంట్ ఏఆర్ఆర్ 5లో నేను 1ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా. సో 1ని యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్ మనం ఎలా ప్రింట్ చేయాలి, 1 అనేది 0th ఇండెక్స్లో ఉంటుంది. సో ఎందుకంటే ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 0th ఇండెక్స్లో 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో ఏఆర్ఆర్ అని నేమ్ ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఇండెక్స్ వాల్యూ ఇస్తున్నాను. సో ఇండెక్స్ వాల్యూ సో మనకు ఆబ్వియస్గా ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడ 0 అని చెప్పేసి ఇచ్చే నాకేమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడైనా ఈ సెకండ్ అరేలో కూడా మనం ఏఆర్ఆర్ ఆఫ్ 0 అని ఇస్తే 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా, వెరీ ఇంపార్టెంట్. సో ఇండెక్స్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏ అరేలో కానివచ్చు అరే క్రియేట్ చేసి ఎప్పుడైతే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తామో మనకి ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి అండ్ ఇండెక్సెస్ కూడా 0 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది మనకి బేసిక్గా 1D అరే అనమాట. సో 1D అరే అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి 2D అరే, 2 డైమెన్షనల్ అరే. సో 2 డైమెన్షనల్ అరే ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అంతా కూడా చూస్తే, సో 2 డైమెన్షనల్ అరే అంటే మనకేమవుతుందంటే రో కాలం ఫార్మాట్లో అయితే ఉంటుంది. సో ఇంతకుముందు 1D అరేలో ఏమైంది, సో మనకి లీనియర్గా సో ఇలా 1 2 3 4 5 అని చెప్పేసి లీనియర్గా స్టోర్ చేస్తూ వచ్చేసాం. సో ఇక్కడ 2D అరేలో ఏమవుతుందంటే రో కాలం ఫార్మాట్లో అయితే వాల్యూస్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ రో కాలం ఫార్మాట్లో సో 1 2 3 4 అని చెప్పేసి
సో ఇక్కడ ఫస్ట్ రోలో 1 2 అనే వాల్యూ స్టోర్ చేసాం అండ్ సెకండ్ రోలో 3 4 అని చెప్పేసి వాల్యూ స్టోర్ చేసాం. సో అదేవిధంగా ఫస్ట్ కాలంలో 1 3 అండ్ సెకండ్ కాలంలో 2 4. సో ఇక్కడ రో కాలం కూడా 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో 1 2 అనేది 0th రో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3 4 అనేది ఫస్ట్ రో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1 3 అనేది 0th కాలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 4 అనేది కూడా ఫస్ట్ కాలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రో కాలం ఫార్మాట్లో అయితే అరేస్ అనేవి స్టోర్ అవుతా వస్తాయి 2D అరేలో. సో ఇక్కడ మనం సింటాక్స్ కూడా వెరీ సింపుల్ అనమాట. సో ఫస్ట్ డేటా టైప్ ఇస్తాం. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాం. తర్వాత అరే నేమ్ కూడా మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇచ్చాను ఇక్కడ. సో సింపుల్గా 1D అరేలో ఎలాగైతే ఇచ్చామో డేటా టైప్ అరే నేమ్, సో 2D అరేలో కూడా సేమ్ డేటా టైప్ ఇవ్వాలి. అదేవిధంగా అరే నేమ్ కూడా ఇవ్వాలి. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను. సో అరే నేమ్ వచ్చేసి మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇచ్చాను. సో సైజ్ వచ్చేసి ఇక్కడ రో కాలం ఫార్మాట్లో స్టోర్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడ 2 2 అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో 2 సైజెస్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ వచ్చేసి రోస్కి సంబంధించిన సైజు, సెకండ్ 2 వచ్చేసి కాలంకు సంబంధించిన సైజ్ అనమాట. సో ఈ విధంగా మనకి రోస్ కాలం ఫార్మాట్లో అయితే స్టోర్ అవుతాయి అనమాట. సో 2 rows 2 కాలం అన్నట్లుగా దీని మీనింగ్. ఇంటూ మ్యాట్రిక్స్ 2 2 అని చెప్పేసి ఇచ్చాను కదా. సో దీని మీనింగ్ ఏంటంటే 2 rows 2 కాలమ్స్లో వాల్యూస్ని అయితే స్టోర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నట్టుగా సో ఇక్కడైతే క్రియేట్ చేసాం అన్నమాట. సో మనకి సేమ్ 1 2 3 4 అని చెప్పేసి 2 rows, అదేవిధంగా 1 3 2 4 కూడా 2 కాలమ్స్. సో 2 rows 2 కాలమ్స్లో మనం అయితే వాల్యూస్ అనేవి స్టోర్ చేసాం. సో సింపుల్గా 2D అరేస్ ఏంటి అంటే రో కాలం ఫార్మాట్లో మల్టిపుల్ వాల్యూస్ని అయితే స్టోర్ చేయగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ మెమొరీ రిప్రజెంటేషన్ వచ్చేసి అరేకి ఎలా ఉంటుందంటే సో ఎలిమెంట్స్ స్టోర్డ్ కంటిన్యూస్లీ. సో మనకి మెమొరీలో ఈ అరేలో స్టోర్ చేసిన వాల్యూస్ వచ్చేసి కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో అయితే స్టోర్ అవుతాయి అన్నమాట. సపోజ్ 1000 అనే మెమొరీ లొకేషన్లో ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతాయి, నెక్స్ట్ 1004లో, నెక్స్ట్ 1008లో. సో ఎందుకు అలా 4 4 చెప్తున్నా అంటే సో ఇంటీజర్ సైజ్ 4 bytes కదా. సో అలా కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో అయితే ఈ అరేలో స్టోర్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా కంటిన్యూస్గా మెమొరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఎలిమెంట్స్ స్టోర్డ్ కంటిన్యూస్లీ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ARR0, ARR1, ARR2, ARR3 అని చెప్పేసి ఇచ్చాను కదా. సో ఫస్ట్ ఎలిమెంట్, అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి మెమొరీలో కూడా కంటిన్యూస్గా వాల్యూస్ అనేవి స్టోర్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అరేస్ గురించి. సో వాట్ ఈజ్ ఎన్ అరే అని చెప్పేసి చూసాము. అదేవిధంగా అరేస్ ఎందుకు యూజ్ చేస్తామన్న బేసిక్ అడ్వాంటేజెస్ అవన్నీ కూడా చూసాం. సో నెక్స్ట్ సింటాక్స్ ఎలా ఇవ్వాలి సింగిల్ అరేకి, 1D అరేకి సింటాక్స్ అనేది ఎలా ఇవ్వాలి, సింపుల్గా డేటా టైప్, అరే నేమ్, సైజ్ అదంతా కూడా చూసాం. నెక్స్ట్ ఇనిషియలైజేషన్స్ కూడా చూసాం. అదేవిధంగా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అదంతా కూడా చూసాం. నెక్స్ట్ 2D అరేస్ అంటే ఏంటి, రో కాలం ఫార్మాట్లో ఎలా మనం డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం అదంతా కూడా చూసాం. సో ఇప్పుడు మెమొరీ రిప్రజెంటేషన్ కూడా చూసాం కదా. సో మనకి ఎలిమెంట్స్ అనేవి అరేలో కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో అయితే స్టోర్ అవుతూ వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ప్రోగ్రామ్స్ మనకి ట్రావర్సల్ ప్రోగ్రామ్స్, అరేలో ట్రావర్సల్ ఎలా చేయాలి అండ్ ఇన్సర్షన్స్ డిలీషన్స్ ఎలా చేయాలి అదంతా కూడా ప్రోగ్రామ్స్ ద్వారా చూస్తే సో మంచి అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ అరేకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ని అయితే తీసుకొని వచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ చూస్తే మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అరే ట్రావర్సల్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. సో అరేలో సో ట్రావర్సల్ అంటే ఏం లేదు, జస్ట్ విజిట్ చేయడం అనమాట. సో ఏవైతే ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం ఇక్కడ, సో అన్ని ఎలిమెంట్స్ను విజిట్ చేసి సో వాటిని యాక్సెస్ చేసుకోవడం అనమాట. ట్రావర్సల్ అంటే ఏం లేదు, జస్ట్ ఏవైతే వాల్యూస్ స్టోర్ చేసామో డేటా స్ట్రక్చర్లో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా విజిట్ చేసి వాటిని ప్రింట్ చేయడం, దాన్ని మనం ట్రావర్సల్ అని చెప్పేసి అంటాము. సో అరే ట్రావర్సల్ ఎలా చేయాలి సింపుల్గా అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని అయితే ఆల్రెడీ నేను ఇక్కడ ఉంచాను. సో ఫస్ట్ ఏం చేశానంటే సో మెయిన్ మెథడ్ లోపల అరేని డిక్లేర్ చేశాను అనమాట. సో 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి అన్నట్లుగా నేను ఒక అరేని డిక్లేర్ చేశాను. సో ఇంటీజర్ డేటా టైప్, సో సింటాక్స్ వచ్చేసి మనకి డేటా టైప్ ఇవ్వాలి, అరే నేమ్ ఇవ్వాలి, తర్వాత సైజ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను. అదేవిధంగా అరే నేమ్ వచ్చేసి ARR అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ సైజ్ వచ్చేసి 5 ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటి, సో నేను ARR అనే అరేలో
5 ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నట్లుగా నేను ఇక్కడ ఏం చేశాను, అరేని డిక్లేర్ చేశాను. సో ఇంట్ ARR ఆఫ్ 5 అని చెప్పేసి నేను ఒక అరేని అయితే డిక్లేర్ చేశాను. సో నెక్స్ట్ అరేని డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇనిషియలైజ్ చేయాలి. సో ఏదైతే అరేని డిక్లేర్ చేశామో సో ఆ అరేని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. సో వాల్యూస్తో ఇనిషియలైజ్ చేయాలి. సో ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఫ్లవర్ ఈక్వల్స్ టు పెట్టేసి సో ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో సో ఎంతైతే సైజ్ ఇచ్చామో ఇక్కడ నేను 5 అని చెప్పేసి ఇచ్చాను. సో ఆ సైజ్ బేస్ చేసుకొని నేను అన్ని వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ సైజ్ అనేది 5 ఇచ్చాను. సో సైజ్ 5 ఇచ్చాను కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను అనమాట. సో ఇప్పటివరకు ఏం చేశాను అంటే నేను అరేని డిక్లేర్ చేశాను. సో ఇంట్ ARR 5 అని చెప్పేసి అరేని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ డిక్లేర్ చేసిన అరేలో ఇనిషియలైజేషన్ కూడా చేశాను. సో ఏదైతే 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలని అరేని క్రియేట్ చేశాను, సో అందులో ఇనిషియలైజేషన్ కూడా చేశాను అనమాట. సో 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 ఎలిమెంట్స్ కూడా డిక్లేర్ చేసిన అరేలో అయితే స్టోర్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేశాను, ట్రావర్సల్ అనమాట. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ని విజిట్ చేస్తూ ఆ ఎలిమెంట్ని అయితే ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో దానికోసం ఏం చేశాను, సింపుల్గా ఒక ఫర్ లూప్ అనేది రాశాను. ఇక్కడ సింపుల్ ఫర్ లూప్తో ఏం చేశాను అంటే నేను సో ప్రతి ఒక్క ఎలిమెంట్ను కూడా విజిట్ చేస్తూ ఆ ఎలిమెంట్ని నేను అవుట్పుట్లో ప్రింట్ చేస్తూ వచ్చాను. సో ఎలా చేసాను అదంతా అంటే సో ఫర్ లూప్లో సింపుల్గా ఏం చేశాను నేను, సో ఇంకో వేరియబుల్ తీసుకున్నాను అనమాట, ఇనిషియలైజేషన్. సో ఇంట్ i = 0 అని చెప్పేసి సో i = 0 అని ఎందుకు తీసుకున్నాను అంటే సో మనకు ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో దానికోసం నేను ఇక్కడ i = 0 అని చెప్పేసి తీసుకున్నాను. సో 0 నుంచి మనకి స్టార్ట్ చేయాలి కాబట్టి సో 0 నుంచి ఇండెక్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ ఇంట్ i = 0 అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నా, i <5. సో <5 అంటే సో ఇక్కడ i <5 ఎందుకు తీసుకున్నా అంటే సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. సో 10, 20, 30, 40, 50 అని. సో 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతే సో 0లో 10, 1లో 20, 2లో 30, 3లో 40, 4లో 50 ఉంటుంది. సో 0 to 4 టోటల్గా 5 వాల్యూస్ వస్తాయి అనమాట. సో అప్పుడు మనం 0 నుంచి 4 వరకు మాత్రం కండిషన్ చెక్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ i <5 అని చెప్పేసి తీసుకున్నాను. సో ఎందుకంటే 0, 1, 2, 3, 4 వరకు మాత్రమే మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ i <5 అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పుడు i = 0, అదేవిధంగా i <5, 0 <5 అనేది ట్రూ కాబట్టి సో ట్రూ అయితే వెంటనే ఏమవుతుంది మనకి, సో printf లోపలికి వచ్చేస్తుంది. సో printf లోపలికి వచ్చి నేను ఏం చేస్తున్నాను, ఆ ఫస్ట్ ఇండెక్స్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. సో ఆ ఇండెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, సో ఇక్కడ i వాల్యూ నుంచి వస్తుంది. సో ARR ఆఫ్ iలో ఎంత వాల్యూ ఉంది, సో 0 అనే వాల్యూ ఉంది. సో ARR ఆఫ్ 0, ARR అనే అరేలో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. సో printf ద్వారా ఏం చేస్తున్నాం అంటే ARR అనే అరేలో ith ఇండెక్స్, సో iలో 0 ఉంది కాబట్టి సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో 0th ఇండెక్స్లో మనకి 10 అనే వాల్యూ ఉంది. సో 10 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంతకుముందు iలో 0 ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతుందంటే i ఇంక్రిమెంట్ అయిపోయి 0 కాస్త 1 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో 1 <5. సో i <5 అంటే iలో 1 ఉంది కాబట్టి సో 1 <5 అనేది కండిషన్ చెక్ చేస్తుంది. సో 1 <5 అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి ARR ఆఫ్ i. సో ఇప్పుడు iలో ఏముంది, 1 అనే వాల్యూ ఉంది. సో ARR ఆఫ్ 1. సో ARR అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇంతకుముందు 10 ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 20 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది, i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, 1 కాస్త 2 అవుతుంది. సో ఇంతకుముందు ARRలో 1 ఉన్నది. సో ఇప్పుడు ఏమైంది, 1 కాస్త 2 అయింది. సో 2 <5 కూడా ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి సెకండ్ ఇండెక్స్లో ఉన్న 30 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది, i++ అవుతుంది. సో 2 కాస్త 3 అవుతుంది అనమాట. సో 3 <5 కూడా ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి థర్డ్ ఇండెక్స్లో ఉన్న 40 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది, i ఇంక్రిమెంట్ అవుతుంది, 3 కాస్త 4 అవుతుంది. సో 4 <5 ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న 50 కాస్త ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళిపోయి i++ అయితే సో ఇంతకుముందు iలో 4 ఉంది కాబట్టి సో 4 కాస్త 5 అవుతుంది. సో 5 <5 అనేది మనకి
ఫాల్స్ కాబట్టి లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో లూప్ అనేది బ్రేక్ అయిపోయి సో అప్పటిదాకా మనకి ఏవైతే సాటిస్ఫై అయ్యాయో వాల్యూస్ అవన్నీ కూడా మనకి అవుట్పుట్లో అయితే ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 వాల్యూస్ ఏవైతే అరేలో స్టోర్ చేసామో సో ఆ వాల్యూస్ మనం ట్రావర్స్ చేస్తూ ప్రింట్ చేసాం అనమాట. ఒక్కో వాల్యూను ట్రావర్స్ చేస్తూ ప్రింట్ చేసాం. ప్రతి ఒక్క వాల్యూని విజిట్ చేస్తూ ఆ వాల్యూని అయితే ప్రింట్ చేసాం. సో ఇది మనకి సింపుల్గా అరే ట్రావర్సల్ అనమాట. సో అరే ట్రావర్సల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఏవైతే వాల్యూస్ను స్టోర్ చేసామో అరేలో సో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా విజిట్ చేస్తూ త్రూ ఇండెక్సెస్ వాటిని యాక్సెస్ చేసుకోవడం అనమాట. సో వాటిని విజిట్ చేస్తూ వాటిని ప్రింట్ చేయడం ట్రావర్సల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేసాం, 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో 0 to 4 వరకు కూడా లూప్ అయితే రిపీట్ చేసాం. సో ఎప్పుడైతే లూప్ బ్రేక్ అయిందో సో అప్పటి వరకు సాటిస్ఫై అయిన వాల్యూస్ అన్నీ కూడా 0 to 4 లైక్ 5 వాల్యూస్ కూడా మనకి ఆల్ ఇండెక్సెస్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అవుట్పుట్లో ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఇది మనకి సింపుల్గా అరే ట్రావర్సల్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్సర్షన్ అనమాట. సో ఇన్సర్షన్ ఇన్ అరే. సో ఇన్సర్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా పేరులోనే ఉంది కదా ఇన్సర్ట్. సో అరేలో ఎలా ఇన్సర్ట్ చేయాలి, సపోజ్ పర్టికులర్ పొజిషన్లో ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ నేను ఆల్రెడీ ఇక్కడ అరే అనేది 100 సైజ్ తీసుకున్నా, ఆల్రెడీ ఒక 5 వాల్యూస్ అనేవి స్టోర్ చేసా 1 2 3 4 5 అని చెప్పేసి. సో నాకు ఎక్కడో ఒక మధ్యలో సెకండ్ ఇండెక్స్లో కానివచ్చు, థర్డ్ ఇండెక్స్లో కానివచ్చు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అలా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి, ఇన్సర్షన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి అరేలో అనేది సో ఈ ప్రోగ్రామ్ అండర్స్టాండ్ చేసుకుంటే సో కంప్లీట్గా ఒక పిక్చర్ అనేది వస్తుంది అనమాట. ఎలా ఇన్సర్ట్ చేయాలి, పర్టికులర్ పొజిషన్లో ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే అరేలో ఎలా చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అనేది సో ఈ ప్రోగ్రామ్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే సో క్లియర్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేశాను, సింపుల్గా ఒక అరే అనేది డిక్లేర్ చేశాను. సో ఇంట్ ARR 100 అని చెప్పేసి ఇచ్చేసాను. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్, అదేవిధంగా అరే నేమ్ వచ్చేసి ARR, సైజ్ వచ్చేసి 100 ఇచ్చాను అనమాట. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ARR అనే అరేలో 100 ఇంటీజర్ వాల్యూస్ని నేను స్టోర్ చేసుకోవాలి అన్నట్లుగా నేను ఇక్కడ అరేని క్రియేట్ చేశాను అనమాట. ఇంట్ ARR ఆఫ్ 100. సో దాని మీనింగ్ సింపుల్గా ARR అనే అరేలో 100 ఇంటీజర్ వాల్యూస్ని నేను స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇచ్చాను. సో నేను ఇక్కడ ఏం చేశాను, సో సైజ్ అయితే 100 ఇచ్చాను కానీ సో నాకు 5 వాల్యూస్ చాలు అని చెప్పేసి సో ఇక్కడ 5 వాల్యూస్ని స్టోర్ చేసాం. 1 2 3 4 5 అని చెప్పేసి 5 వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో స్టోర్ చేశాను ఇక్కడ. సో ఏదైతే అరే డిక్లేర్ చేశానో ARR అని చెప్పేసి సో ARR అనే అరేలో 5 వాల్యూస్ని స్టోర్ చేశాను. 1 2 3 4 5 అని చెప్పేసి 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేశాను, ఒక వేరియబుల్ ఇక్కడ కొన్ని వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. సో ఇంట్ n = 5 అని చెప్పేసి సో ఇది వచ్చేసి మనం ఈ n ఎందుకు యూజ్ చేస్తాం అదంతా కూడా ఫర్దర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను కాబట్టి సో nలో 5 ఇచ్చాను. నెక్స్ట్ POS అంటే ఇక్కడ పొజిషన్ అనమాట. సో పొజిషన్ వచ్చేసి 2 అని చెప్పేసి ఇచ్చాను. సో దాని మీనింగ్ ఏంటి అంటే నేను సెకండ్ ఇండెక్స్లో ఒక వాల్యూని అయితే సపోజ్ ఇక్కడ వాల్యూ కూడా 99 అని చెప్పేసి ఇచ్చాను. సో వాల్యూ అనే వేరియబుల్లో 99 అనే వాల్యూని తీసుకున్నాం కదా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే సెకండ్ ఇండెక్స్లో నేను 99 అనే వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ ఇండెక్స్లో 99 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు 0th ఇండెక్స్లో 1 ఉంది, అదేవిధంగా ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది, సెకండ్ ఇండెక్స్లో 3 ఉంది. సో 3 ప్లేస్లో సెకండ్ ఇండెక్స్లో ఏం కావాలి, నాకు 99 అనేది స్టోర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 3ని ఓవర్ రైట్ చేయట్లేదు. సో 3 ప్లేస్లో 99 పెట్టట్లేదు. సో 3 ఉన్న ఇండెక్స్లో 99 పెట్టి సో 3ని మూవ్ చేస్తున్నాను అనమాట, ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నాను. సో నాకు సెకండ్ ఇండెక్స్ అనేది 99 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. బట్ 3ని నేను ఓవర్ రైట్ చేయడం లేదు, 3ని డిలీట్ చేయడం లేదు. జస్ట్ ఆ పొజిషన్లో నేను 99 వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు 3ని ఏం చేయాలి, ఫార్వర్డ్ చేయాలన్నమాట. సో ముందరికి మనం మూవ్ చేయాలన్నమాట. సో ఇలా ముందరికి మూవ్ చేసి సో ఇక్కడ ఏం చేయాలి, 99 అని చెప్పేసి స్టోర్ చేయాలి. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో అంటే 3ని ఓవర్ రైట్ చేయకూడదు, అదేవిధంగా 3ని డిలీట్ చేయకూడదు అనమాట. సో జస్ట్ 3 ఉన్న ప్లేస్లో 99 పెట్టాలి. సో అప్పుడు 3 ఏం చేయాలి అంటే సో 3ని ఈ విధంగా మూవ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం పర్టికులర్ పొజిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి సో ఈ ప్రోగ్రామ్లో అయితే చూద్దాం. సో ఇప్పటివరకు అర్థమైంది కదా. ఫస్ట్ అయితే డిక్లేర్ చేసి అరేని వాల్యూస్ని అయితే ఇనిషియలైజ్ చేసాం,
తర్వాత కావాల్సిన వేరియబుల్స్ని అయితే తీసుకున్నాం. సో n=5 అని చెప్పేసి, అదేవిధంగా ఏ పొజిషన్లో ఇన్సర్ట్ అవ్వాలి అని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా ఏ వాల్యూ అనేది ఆ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి వాల్యూ అనే వేరియబుల్ కూడా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, సింపుల్గా ఒక ఫర్ లూప్ అనేది తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఒక ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. సో ఫర్ లూప్ అనేది ఎందుకు తీసుకున్నా అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, ఫర్ లూప్లో ఒక ఐ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేశాను అనమాట. సో ఇంట్ i = n అని చెప్పేసి తీసుకున్నాం. సో nలో ఏముంది మనకు వాల్యూ, సో 5 అనే వాల్యూ ఉంది. సో i = 5 అనమాట మనకి. సో i వాల్యూ వచ్చేసి 5. సో ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నా, i > POS. సో POSలో మనకి 2 అనే వాల్యూ ఉంది. సో iలో 5 ఉంది. సో 5 > POS. సో 5 > 2 అనేది ట్రూ కదా. సో 5 > 2 అనేది ట్రూ కాబట్టి సో వెంటనే కిందికి వస్తుంది. సో కిందికి వచ్చిన ఇక్కడ ఏం చేస్తున్నాను, ARR of i. సో ARR of i అంటే ఏంటి, 5 అనమాట. ARR of 5. సో 5th ఇండెక్స్లో నేను ఏం చేస్తున్నా, ARR of i - 1. సో iలో 5 ఉంది కదా. సో ARR of 5 - 1. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో ARR of 5 ARR of 5 = ARR of 5 - 1 4. సో 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూని 5th ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ సపోజ్ ఇది మనకి 5 అనేది 4th ఇండెక్స్లో ఉంది. సో 0th ఇండెక్స్లో 1, 1st ఇండెక్స్లో 2, 2nd ఇండెక్స్లో 3, 3rd ఇండెక్స్లో 4, 4th ఇండెక్స్లో 5. సో 4th ఇండెక్స్లో ఉన్న ARR 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేనేం చేస్తున్నాను, 5th ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాను. సో ఎందుకు అలా మూవ్ చేస్తున్నా అంటే, సో ఇక్కడ 2nd ఇండెక్స్లో నేను 99 అనేది ప్రింట్ చేయాలి అంటే, సో ఇప్పుడు ఏం చేయాలి, 3rd ఇండెక్స్కు 3ని మూవ్ చేయాలి. అదేవిధంగా 4th ఇండెక్స్ను 4ను 4th ఇండెక్స్కి మూవ్ చేయాలి. అదేవిధంగా 5ను 5th ఇండెక్స్కి మూవ్ చేయాలి. సో అలా మూవ్ చేయాలి. సో అలా మూవ్ చేసినప్పుడు మనకేమవుతుంది, 2nd ఇండెక్స్ అనేది ఎంప్టీ అవుతుంది. అప్పుడు 2nd ఇండెక్స్లో మనం ఏం చేయొచ్చు, 99 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అయితే పర్ఫామ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాను, 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూని 5th ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాను. సో ఈ లైన్ మీనింగ్ ఏంటి అంటే, సింపుల్గా 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూని 5th ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 5 అనేది ఏదైతే 4th ఇండెక్స్లో ఉందో అది 5th ఇండెక్స్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఐని డిక్రిమెంట్ చేస్తున్నాం. సో ఐలో 5 ఉంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐలో 4 వస్తుంది అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నాం, కండిషన్ చెక్ చేస్తున్నాం. సో 4 > 2. సో 4 > 2 అనేది ట్రూ కాబట్టి, సో మళ్ళీ కిందికి వచ్చి ఏం చేస్తుంది, ARR of ఐలో ఎంత ఉంది, 4. సో నెక్స్ట్ ARR of i - 1 4 - 3. సో 3rd ఇండెక్స్లో ఇంతకుముందు ఏం చేసాం, 4th ఇండెక్స్లో ఉన్నది 5th ఇండెక్స్కి మూవ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, 3rd ఇండెక్స్లో ఉన్నది 4th ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాం. సో ఏదైతే ఇక్కడ 3rd ఇండెక్స్లో ఉన్న 4ని 4th ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాం. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇక్కడ i అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఇంతకుముందు ఐలో 3 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐలో 4 ఉంది, ఇప్పుడు ఐలో 3 వస్తుంది అనమాట. సో ఇక్కడ 3 > 2 ట్రూ కాబట్టి, సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ARR of 3. సో ARR of i - 1 2. సో 3rd ఇండెక్స్లో ఉన్నది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఏదైతే 2nd ఇండెక్స్లో 3 ఉందో అది ఏమవుతుంది అంటే 3rd ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ i వాల్యూ 3 కదా. సో ARR of 3 = ARR of 2. సో 2nd ఇండెక్స్లో ఉన్న ఏదైతే 3 అనే వాల్యూ ఉందో అది 3rd ఇండెక్స్కి మూవ్ అవుతుంది అనమాట. 3 అనే వాల్యూని 3rd ఇండెక్స్కి మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు i అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు i వాల్యూ 2 అవుతుంది. సో 2 > 2 ఫాల్స్ కాబట్టి, సో మనం ఈ 2nd ఇండెక్స్ వరకు కూడా వాల్యూస్ని అయితే మూవ్ చేయాలి కాబట్టి, సో నేను ఇక్కడ కండిషన్ అనేది i > 2 అని చెప్పేసి తీసుకున్నాను. సో ఎందుకు అలా తీసుకున్నా అంటే, మనకి అన్ని వాల్యూస్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే 2nd ఇండెక్స్ వరకు ఉన్నావో ఆ వాల్యూస్ని మాత్రం మూవ్ చేస్తే 2nd ఇండెక్స్ అనేది ఎంప్టీ అవుతుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఆ ఎంప్టీ అయిన ప్లేస్లో మనకు కావాల్సిన వాల్యూని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఇక్కడ 2nd పొజిషన్ వరకు కూడా ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మూవ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ 2nd ఇండెక్స్లో ఉన్న 3 3rd ఇండెక్స్కి వస్తుంది. అదేవిధంగా 3rd ఇండెక్స్లో ఉన్న 4 అనేది 4th ఇండెక్స్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా 4th ఇండెక్స్లో ఉన్న 5 అనేది 5th ఇండెక్స్కి మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ 2nd ఇండెక్స్ అనేది ఎంప్టీ అవుతుంది అనమాట. సో ఈ ఎంప్టీ అయిన ప్లేస్లో నేను ఏం చేస్తాను, 99 అనే వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను. సో ఇది మనకి మొత్తం ప్లాన్ అనమాట, ప్రోగ్రామ్ ప్లాన్. సో ఫస్ట్ ఏం చేశాను, నేను ఇక్కడ
మనకు కావాల్సిన పొజిషన్ కోసం మిగతా పొజిషన్స్ అన్నీ కూడా మూవ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏఆర్ఆర్ ఆఫ్ పిఓఎస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఏఆర్ఆర్ ఆఫ్ పిఓఎస్ ఎంత 2. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్ ఇప్పుడు మనకు ఖాళీ ఉంది కాబట్టి, సో సెకండ్ ఇండెక్స్ వరకు ఉన్న అన్ని వాల్యూస్ని కూడా మూవ్ చేశాం కాబట్టి, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సెకండ్ ఇండెక్స్ అనేది ఎంప్టీ అవుతుంది. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, సెకండ్ ఇండెక్స్లో వాల్యూని అయితే ప్లేస్ చేస్తున్నాను. సో వాల్యూ అనేది 99 ఉంది కదా, సో 99 అనేది ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్లో 99 అనే వాల్యూని అయితే స్టోర్ చేస్తున్నాను. సో సింపుల్గా ఆ పొజిషన్ అయితే ఫస్ట్ ఎంప్టీ చేసి, సో ఆ ఎంప్టీ చేసిన ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా త్రూ ఇండెక్స్ ఆ వాల్యూని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ n అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో n అనేది మామూలుగా మనకు 5 ఉంది. సో n అనేది ఎందుకు 5 ఉంది అంటే, సో ఇంతకుముందు 5 వాల్యూస్ ఉంది కాబట్టి n వాల్యూ అనేది 5 ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే 99 అనేది ఇన్సర్ట్ చేసామో, టోటల్గా 6 వాల్యూస్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, nని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. టోటల్గా 6 వాల్యూస్ కాబట్టి నేను nని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, n వాల్యూ అనేది 6 అవుతుంది. సో 6 అవుతే మనం ఏం చేయొచ్చు, వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే 0 to 5 వరకు కూడా ఫర్ లూప్ యూజ్ చేసి ఆ 6 వాల్యూస్ను కూడా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో సేమ్ నేను ఇక్కడ అదే చేశాను ఫర్ లూప్లో. సో int i ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి, సో i లెస్ దాన్ n. సో nలో 6 ఉంది. సో i లెస్ దాన్ 6 అంటే మనకు అప్ టు 5 వరకు కూడా మనకి ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో 0 to 5, 0, 1, 2, 3, 4, 5. సో టోటల్గా 6 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సెకండ్ ఇండెక్స్లో మనకి 99 అనేది రావాలి. సో ఇక్కడ చూసారు కదా, సో 0th ఇండెక్స్లో 1, ఫస్ట్ ఇండెక్స్లో 2, సెకండ్ ఇండెక్స్లో 99 అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్లో 3, ఫోర్త్ ఇండెక్స్లో 4, ఫిఫ్త్ ఇండెక్స్లో 5. సో ఇంతకుముందు ఇన్సర్ట్ చేయకముందు మనకేముంది 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఉంది. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సెకండ్ ఇండెక్స్లో 99 అనే వాల్యూ అనేది ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. సో ఆ ఇన్సర్ట్ అయిన వాల్యూని మనం ఏం చేసాము, సో n వాల్యూ ఇంక్రిమెంట్ చేసి, సో టోటల్గా 6 వాల్యూస్ని కూడా మనం అయితే త్రూ ఫర్ లూప్ ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేసాం. సో మనం ఎప్పుడైతే రన్ చేసామో టోటల్గా 1, 2, 99, 3, 4, 5 అని చెప్పేసి, సో న్యూ వాల్యూతో కలిపి మొత్తం అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం అయితే ఇన్సర్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట అరేలో. సో వెరీ సింపుల్, జస్ట్ మనం ఏ పొజిషన్లో అయితే ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో, సో ఆ పొజిషన్ వరకు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఫార్వర్డ్కి మూవ్ చేసి, సో ఆ పొజిషన్ ఎంప్టీ చేసి సింపుల్గా ఆ పొజిషన్లో ఎలిమెంట్ని అయితే ప్లేస్ చేస్తాం అనమాట. సో సింపుల్గా ఆ పొజిషన్లో ఎలిమెంట్ ప్లేస్ చేసి, సో నెక్స్ట్ త్రూ ఇండెక్సెస్ ద్వారా మనం అయితే ఆ టోటల్ వాల్యూస్ని అయితే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది మనకు సింపుల్గా ఇన్సర్షన్ ఇన్ అరే, ఇన్సర్షన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలని చెప్పేసి సింపుల్గా మనం ఇది చూసాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి డిలీషన్ గురించి అయితే చూద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం, ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి చూసాం. సో ఒక పర్టికులర్ పొజిషన్లో ఏదైనా వాల్యూని అరేలో ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి నీట్గా అయితే చూసాం. సో ఇప్పుడు ఏం చేసాం, ఎలా డిలీట్ చేయాలి, ఏదైనా ఒక వాల్యూని ఎలా రిమూవ్ చేయాలి, పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఎలా రిమూవ్ చేయాలి, అండ్ ఆ ఇండెక్సెస్ని ఎలా మూవ్ చేయాలి, కరెక్ట్ ప్లేసెస్లో ఎలా ప్లేస్ చేయాలి, అదంతా కూడా ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ సింపుల్ ప్రోగ్రామ్ అయితే నేను ఆల్రెడీ ఉంచాను. సో జస్ట్ ఈ సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే ఆ డిలీషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయొచ్చు, ఎలా వర్క్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి క్లియర్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఇంతకుముందు ఏం చేశాను, సెకండ్ పొజిషన్లో కొత్త వాల్యూని అయితే స్టోర్ చేయడానికి ట్రై చేశాను, కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఈ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నాను, సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని డిలీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో సెకండ్ ఇండెక్స్లో ఏదైతే 3 అనే వాల్యూ ఉందో, సో ఆ 3 అనే వాల్యూ నేను రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో రిమూవ్ చేయాలి అంటే ఇంతకుముందు ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి అంటే నేను ఏం చేశాను, ఈ 3 వాల్యూస్ని కూడా ఈ సెకండ్ ఇండెక్స్ ఎంప్టీ చేయడం కోసం ఈ 3, 4, 5 అనే 3 వాల్యూస్ని కూడా ఫార్వర్డ్కి మూవ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్ అనేది ఎంప్టీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ 4, 5 అనే వాల్యూస్ని బ్యాక్వర్డ్ అంటే ఇక్కడికి మూవ్ చేయాలన్నమాట. సో 1, 2, 4, 5 అని చెప్పేసి కంటిన్యూస్గా రావడానికి, సో ఈ 4, 5 ఏం చేయాలి, మూవ్ చేయాలి. సో సెకండ్ ఇండెక్స్లో 4 రావాలి, థర్డ్ ఇండెక్స్లో 5 రావాలన్నమాట. సో ఇన్సర్షన్ చేసినప్పుడు ఫార్వర్డ్కి మూవ్ చేస్తాం అనమాట ఇండెక్సెస్. అదేవిధంగా డిలీషన్ చేసినప్పుడు ఇండెక్సెస్ అనేవి బ్యాక్వర్డ్ మూవ్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ అదే చేస్తున్నాం. ఇంతకుముందు ఇన్సర్షన్లో ఏం చేసామంటే
నేను సెకండ్ ఇండెక్స్లో ఉన్న 3 కోసం సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఎంటీ చేయడం కోసం నేను ఏం చేశాను, మిగిలిన 3 వాల్యూస్ని కూడా ఫార్వర్డ్కి మూవ్ చేశాను. సో ఇప్పుడు అదే సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం ఏం చేశాను, సో అక్కడ రిమూవ్ చేస్తే ఎంటీ అవుతుంది కాబట్టి సో రిమైనింగ్ వాల్యూస్ని సో బ్యాక్వర్డ్ మూవ్ చేసి ఆ ఎంటీ అయిన ప్లేస్ని ఫిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇన్సర్షన్కి అయితే ఫార్వర్డ్ మూవ్ చేయాలి ఇండెక్సెస్, అదేవిధంగా డిలీషన్కి అయితే బ్యాక్వర్డ్ అయితే మూవ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ ఫస్ట్ సేమ్ ఇంతకు ముందులాగే అరే అనేది క్రియేట్ చేశాను ఏఆర్ఆర్ అని చెప్పేసి. సో ఇంట్ డేటా టైప్తో ఏఆర్ఆర్ అని చెప్పేసి సైజ్ 5 ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్, లైక్ ఏఆర్ఆర్ అనే అరేలో 5 ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నట్టుగా నేనైతే అరేని డిక్లేర్ చేశాను అనమాట. సో ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని చెప్పేసి నేను ఒక అరేని అయితే డిక్లేర్ చేశాను. సో డిక్లేర్ చేసిన అరేలో ఏం చేశాను, 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. సో సైజు 5 ఇచ్చాను కాబట్టి 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. 1 2 3 4 5 అని చెప్పేసి 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాను. సో n = 5 అని చెప్పేసి, అదేవిధంగా ఏ పొజిషన్లో డిలీట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి POS అనే వేరియబుల్లో 2 అని చెప్పేసి ఇచ్చాను. సో నేను సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఇక్కడ POS = 2 అని చెప్పేసి ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో సేమ్ నెక్స్ట్ ఏం చేశాను, ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఆ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని అయితే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసి నేను ఏం చేయాలి, ఆ ప్లేస్లో ఈ 4 5 అని చెప్పేసి రిమైనింగ్ వాల్యూస్ని బ్యాక్వర్డ్ అయితే మూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫర్ లూప్లో ఏంటంటే, ఏం చేశాను నేను ఇనిషియలైజేషన్లో సో ఇంట్ I = POS అని చెప్పేసి తీసుకున్నాను. సో POSలో ఏముంది, మనకి పొజిషన్ 2 ఉంది. సో 2 నుంచి నేను ఏం చేశాను, I <n - 1 అనమాట. సో nలో 5 అనే వాల్యూ ఉంది. సో n - 1 అంటే 4. సో POS 2 నుంచి సో 4 వరకు, సో నేను సెకండ్ ఇండెక్స్ నుంచి కూడా 4th ఇండెక్స్ వరకు మాత్రమే మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ కండిషన్ దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. సో ఇనిషియలైజేషన్ 2 తీసుకున్నా, కండిషన్ వచ్చేసి 4 వరకు చెక్ చేయాలి కాబట్టి సో I <n - 1 అని చెప్పేసి తీసుకున్నాను. సో నేను ఎందుకు ఎలా తీసుకున్నా అంటే, జస్ట్ నాకు సెకండ్ ఇండెక్స్ అనేది రిమూవ్ అవ్వాలి. సో సెకండ్ ఇండెక్స్ ప్లేస్లోకి థర్డ్ ఇండెక్స్లో ఉన్న 4 వాల్యూ రావాలి, అలాగే థర్డ్ ఇండెక్స్ ప్లేస్లోకి 4th ఇండెక్స్లో ఉన్న 5 వాల్యూ అనేది రావాలి. సో నేను 2 నుంచి సో సెకండ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు మాత్రమే మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సో దానికోసం నేను ఏం చేశాను, ఫర్ లూప్లో సో ఇనిషియలైజేషన్లో పొజిషన్ వాల్యూ తీసుకున్నాను I = 2 అని చెప్పేసి, అదేవిధంగా కండిషన్ వచ్చేసి I <n - 1. సో I < 4 వరకు అయితే చెక్ చేస్తున్నాను, ఎందుకంటే సెకండ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు మాత్రమే మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఆ విధంగా అయితే నేను ఫర్ లూప్లో అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంట్ I = POS అనమాట. సో POSలో మనకి ఏముంది, పొజిషన్ 2 అనే వాల్యూ ఉంది. సో I = 2. సో I <n - 1. సో nలో 5 ఉంది. సో 2 < 5 - 1 4. సో 2 < 4 అనేది ట్రూ కాబట్టి సో కిందికి వచ్చేస్తుంది. సో కిందికి వచ్చేసి సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ARR ఆఫ్ I, సో ARRలో ఐలో ఎంత వాల్యూ ఉంది మనకి, సో ఐలో అనేది 2 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, ARR ఆఫ్ I+1 అని ఉంది. సో I+1 అంటే 3. సో దీని మీనింగ్ ఏంటి, థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ సెకండ్ ఇండెక్స్లోకి రావాలి. సో ఎందుకంటే నేను ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తున్నాను. సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నేనేం చేస్తున్నా అంటే రిమూవ్ చేస్తున్నా. సో రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఇండెక్స్ వాల్యూ అనేది ఎంటీ అయిపోతుంది. సో ఆ ఎంటీ వాల్యూని ఫిల్ చేయాలి అంటే సో తర్వాత ఉన్న వాల్యూని సో ఆ ఎంటీ ఉన్న వాల్యూలోకి షిఫ్ట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తున్నా కాబట్టి సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న 4ని సెకండ్ ఇండెక్స్లోకి రావాలి అని చెప్పేసి సో నేను ఇక్కడైతే కండిషన్ రాశాను. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయి I++ అవుతుంది. సో ఇంతకుముందు ఐలో 2 ఉంది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిపోయి ఏమవుతుంది అంటే ఐలో 2 కాస్త 3 అవుతుంది అనమాట. సో 3 < 4 ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి సో ARR ఆఫ్ ఇప్పుడు ఏమవుతుంది, ARR ఆఫ్ 3, అదేవిధంగా 3 + 1 4 అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి, 4th ఇండెక్స్లో ఉన్న 5 అనే వాల్యూ థర్డ్ ఇండెక్స్లోకి రావాలి. సో 4 ప్లేస్లోకి రావాలి అని చెప్పేసి దీని మీనింగ్. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇంతకుముందు I వాల్యూ అనేది 3 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయిపోయి 4 అవుతుంది. సో 4 < 4. సో 4 < 4 అనేది ఫాల్స్. సో 4 < 4 అనేది ఫాల్స్. సో ఇప్పుడు ఏమైంది మనకి, సో థర్డ్ ఇండెక్స్ ప్లేస్లోకి 4 వచ్చేసింది అనమాట. సో ఇక్కడ 3 ప్లేస్లోకి 4 వచ్చింది, అదేవిధంగా 4 ప్లేస్లోకి 5 వచ్చింది అనమాట.
సో ఈ విధంగా చేంజ్ అయిపోయింది అనమాట మనకి. సో మనకు కావాల్సింది అయితే అదే కదా ఎగ్జాక్ట్గా. సో జస్ట్ సెకండ్ ఇండెక్స్లో ఉన్న 3 వాల్యూని రిమూవ్ చేసేసి ఆ ఎంటీ ఉన్న ప్లేస్లోకి రిమైనింగ్ వాల్యూస్ని అయితే షిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం రన్ చేసామో ఆ 3 అనే వాల్యూ అనేది మనకి అవుట్పుట్లో కనపడుతుంది, ఎందుకంటే ఆ వాల్యూ అనేది డిలీట్ చేసాం కాబట్టి. సో ఆ వాల్యూ డిలీట్ అయిపోయి మనకు రిమైనింగ్ వాల్యూస్ 1 2 4 5 అని చెప్పేసి అవుట్పుట్లో అయితే కనపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేశాను, సో ఫర్ లూప్లో నేను ఆ వాల్యూని అనేది రిమూవ్ చేసేసి సో ఆ వాల్యూ ప్లేస్లో మిగిలిన రిమైనింగ్ వాల్యూస్ అనేవి షిఫ్ట్ చేశాను అనమాట. షిఫ్ట్ చేసేసి సో ఇక్కడ ఏం చేస్తున్నాను, n మైనస్. సో ఇంతకుముందు nలో 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో n = 5 అని చెప్పేసి ఇచ్చాను. సో బట్ ఇక్కడ ఒక వాల్యూని రిమూవ్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను, సో n మైనస్ అని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే సో 3 అనే వాల్యూ రిమూవ్ అయిపోతే మనకి ఓన్లీ 4 వాల్యూసే ఉంటాయి కదా, 1 2 4 5. సో ఓన్లీ 4 వాల్యూసే ఉంటాయి కాబట్టి సో n మైనస్ అయితే సో nలో ఉన్న 5 కాస్త 4 అవుతుంది. సో ఇంతకుముందు నేను ఏం చెప్పాను అంటే ఇన్సర్షన్ ప్రోగ్రాంలో నేనేం చెప్పాను, ఈ 3 అనే వాల్యూని మనము ఈ 3 అనే వాల్యూ ప్లేస్లో వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే 3ని ఓవర్ రైట్ చేయకూడదు, షిఫ్ట్ చేయాలి అని చెప్పాను. సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఓవర్ రైట్ చేసేస్తున్నాం అనమాట. సో డైరెక్ట్గా 3 ప్లేస్లో ఏం చేస్తున్నాం, 4ని తీసుకొచ్చి షిఫ్ట్ చేస్తున్నాం, అదేవిధంగా 4 ప్లేస్లో 5ని షిఫ్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా పర్ఫామ్ అనేది చేస్తున్నాం డిలీషన్ ఆపరేషన్ని. సో అదేవిధంగా ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత n వాల్యూ అనేది డిక్రిమెంట్ చేస్తున్నాం. సో ఎందుకంటే సో ఒక వాల్యూ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి టోటల్ 5 వాల్యూస్లో 4 వాల్యూస్ అవుతాయి కాబట్టి సో n వాల్యూ డిక్రిమెంట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, n వాల్యూ అనేది 4 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ యూజ్ చేసి సో 0 to 4 అనమాట. సో 0 1 2 3 సో 4 వాల్యూస్. సో 0 to i less than 4 వరకు కూడా నేను లూప్ అనేది రన్ చేస్తున్నాను. సో లూప్ రన్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 1 2 4 5 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో 1 2 4 5 అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే నేను ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది రిమూవ్ చేశాను. సెకండ్ పొజిషన్లో ఏ వాల్యూ ఉంది, 3 అనే వాల్యూ ఉంది. సో ఆ వాల్యూని రిమూవ్ చేసి నేను రన్ చేస్తే నాకేమైంది, ఆ వాల్యూ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి 1 2 4 5 అని చెప్పేసి. సో ఈ విధంగా మనం షిఫ్టింగ్ ద్వారా ఇన్సర్షన్ డిలీషన్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. జస్ట్ ఏదైతే పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో సో ఆ పొజిషన్ని ఎంప్టీ చేసి రిమైనింగ్ వాల్యూస్ షిఫ్ట్ చేసి ఆ ఎంప్టీ చేసిన పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. అదేవిధంగా డిలీట్ చేయాలి అంటే సో ఏ పొజిషన్లో డిలీట్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ పొజిషన్లోకి మనము రిమైనింగ్ వాల్యూస్ని షిఫ్ట్ చేయాలన్నమాట. బ్యాక్వర్డ్ షిఫ్ట్ చేస్తే జస్ట్ మనకు ఆ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. సో ఏం లేదు, ఇక్కడ జస్ట్ వెరీ సింపుల్. మనం ఏం చేసామంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది రిమూవ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశాను, థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని సెకండ్ ఇండెక్స్ తీసుకొచ్చాను అండ్ ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని థర్డ్ ఇండెక్స్లోకి తీసుకొచ్చి ప్రింట్ చేశాను సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసి. సో 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో 0 to i less than 4 0 to 3 వరకు ఉన్న ఇండెక్సెస్లో ఏవైతే వాల్యూస్ ఉన్నావో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఇక్కడ ప్రింట్ చేశాను. అంతే, వెరీ సింపుల్ అనమాట డిలీషన్. జస్ట్ ఇన్సర్షన్కి అయితే ఫార్వర్డ్ షిఫ్ట్ చేయాలి, అదేవిధంగా డిలీషన్కి అయితే బ్యాక్వర్డ్ అనేది షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైండింగ్ మ్యాక్సిమం అండ్ మినిమం అనమాట. సో ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. మన అరేలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మినిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలి అని చెప్పేసి సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాను కదా, సో ఈ వాల్యూస్ ఇక్కడ ఏఆర్ఆర్ ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని చెప్పేసి ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏఆర్ఆర్ అనే అరేలో 5 ఇంటీజర్ వాల్యూస్ని నేను స్టోర్ చేసుకోవాలి అన్నట్టుగా నేను ఒక అరేని అయితే డిక్లేర్ చేశాను ఇక్కడ. సో ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5. సో 5 సైజ్ ఇచ్చాను కాబట్టి నేను ఏం చేశాను, 5 వాల్యూస్ అనేవి స్టోర్ చేశాను అనమాట. 10 5 25 2 15 అని చెప్పేసి నేను ఎంతైతే సైజ్ ఇచ్చానో అన్ని వాల్యూస్ని అరేలో స్టోర్ చేశాను అనమాట. సో 5 వాల్యూస్ని అయితే స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇక్కడ 5 వాల్యూస్ కాకుండా ఇంకా 100 వాల్యూస్ ఉన్నా కానీ 50 వాల్యూస్ ఉన్నా కానీ ఎన్ని వాల్యూస్ ఉన్నా మినిమం ఎలిమెంట్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంచాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఫస్ట్ 2 వేరియబుల్స్ అనేవి తీసుకుంటున్నాను, మ్యాక్స్ అండ్ మిన్ అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి మ్యాక్స్, సెకండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి మిన్. సో నేనేం చేస్తున్నాను, 2 వేరియబుల్లో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని స్టోర్ చేస్తున్నా. మ్యాక్స్లో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ స్టోర్ చేస్తున్నా, అట్ ద సేమ్ టైం మిన్లో కూడా సేమ్ ఫస్ట్ ఇండెక్స్లో వాల్యూని అయితే స్టోర్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది మనకు 0th ఇండెక్స్లో, సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని మ్యాక్స్లో స్టోర్ చేస్తున్నా.
అదేవిధంగా 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూనే మిన్లో కూడా స్టోర్ చేస్తుంది. సో 0th ఇండెక్స్లో మనకు ఏ వాల్యూ ఉందంటే 10 అనే వాల్యూ ఉంది. సో 0th ఇండెక్స్లో 10 అనే వాల్యూని నేను చేస్తున్నా మ్యాక్స్లో 10 స్టోర్ చేస్తున్నాను, అదేవిధంగా మిన్లో కూడా 10 స్టోర్ చేస్తున్నాను. అంటే ఇనిషియల్గా నేనేం చేస్తున్నా అంటే మ్యాక్స్ ఫస్ట్ 0th ఎలిమెంటే, అదేవిధంగా మిన్ కూడా 0th ఎలిమెంటే. సో స్టార్టింగ్లో ఉన్న ఎలిమెంటే మ్యాక్స్ మిన్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ ఎలిమెంటే మ్యాక్స్ మిన్ అని చెప్పేసి. సో అజ్యూమ్ చేసుకుంటున్నాను. నేను చేసాను ఇక్కడ జస్ట్ 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను, ఇంట్ మ్యాక్స్ మిన్ అని చెప్పేసి. సో ఆ రెండిట్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఇండెక్స్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్నే నేను మ్యాక్స్గా అజ్యూమ్ చేసుకుంటున్నా, అదేవిధంగా ఆ ఎలిమెంట్నే మిన్గా కూడా అజ్యూమ్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఏం చేసాం, అరే డిక్లేర్ చేసాం. అరే డిక్లేర్ చేసి ఆ డిక్లేర్ చేసిన అరేని వాల్యూస్తో ఇనిషియలైజ్ చేసాం. తర్వాత ఏం చేశాను, నేను మ్యాక్స్ మిన్ అని చెప్పేసి 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. సో ఇంటీజర్ డేటా టైప్తో మ్యాక్స్ మిన్ అని చెప్పేసి 2 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. సో 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి 2 వేరియబుల్స్లో కూడా ఫస్ట్ వాల్యూ అంటే 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని 2 వేరియబుల్స్లో స్టోర్ చేశాను అనమాట. సో 10 మ్యాక్స్ ఎలిమెంట్, అదేవిధంగా 10 మిన్ ఎలిమెంట్ అని కూడా నేనైతే ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేశాను, సో మెయిన్ లాజిక్ అనేది ఈ ఫర్ లూప్లో ఉంటుంది అనమాట. సో మెయిన్ లాజిక్ వెరీ సింపుల్ అనమాట. మెయిన్ లాజిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ సింపుల్ ఈ ఫర్ లూప్లో ఉన్నదే మనకు మెయిన్ లాజిక్ అనమాట. సో ఫస్ట్ ఏం చేశాను, ఫర్ లూప్లో ఒక వేరియబుల్ అనేది తీసుకున్నా, ఇంట్ i = 1 అని చెప్పేసి. సో 1 దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నా, 0 నుంచి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా అంటే. సో ఆల్రెడీ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్నే మనం మ్యాక్స్ మిన్గా తీసుకున్నాం కాబట్టి సో దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో తర్వాత ఎలిమెంట్ నుంచి మనం అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మ్యాక్స్ మిన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆల్రెడీ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మిన్ మ్యాక్స్ అని చెప్పేసి ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం, అదేవిధంగా మిన్ మ్యాక్స్ అనే వేరియబుల్స్లో కూడా స్టోర్ చేసాం కాబట్టి సో ఆ వేరియబుల్ ఆ వాల్యూని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి కూడా మనం అయితే కంటిన్యూ చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేశానంటే ఐలో 1 అని చెప్పేసి తీసుకున్నా. సో దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి కూడా చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఇండెక్స్ నుంచి 5 అనే వాల్యూ నుంచి కూడా మనం అయితే చెక్ చేస్తూ వెళ్తాం అనమాట, మిన్ వాల్యూ ఏది మ్యాక్స్ వాల్యూ ఏది అని చెప్పేసి. సో అప్ టు ఎంతవరకు చెక్ చేస్తామంటే సో సైజ్ ఎంత ఉందో అంతవరకు, సైజ్ ఎంత ఉందో సైజ్ -1 వరకు కూడా చెక్ చేస్తాం. సో సైజు టోటల్ 5 కాబట్టి సో మనం ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 4 వరకు కూడా చెక్ చేస్తాం. 1 2 3 4. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 5, సెకండ్ ఇండెక్స్లో ఉన్న 25, థర్డ్ ఇండెక్స్లో ఉన్న 2, అదేవిధంగా 4th ఇండెక్స్లో ఉన్న 15. సో ఈ 4 వాల్యూస్ని కూడా చెక్ చేస్తాం అన్నమాట కండిషన్. సో ఇక్కడ ఫర్ లూప్లో సింపుల్గా i = 1 to i <5. సో 1 to 4 వరకు కూడా నేనైతే లూప్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. సో లూప్ ఎంతవరకు తిరుగుతుంది అంటే 1 to 4. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు కూడా లూప్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఇనిషియల్గా i = 1. సో ఇంట్ i = 1. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. సో 1 <5 అనేది ట్రూ కాబట్టి సో 5 కంటే చిన్న నెంబర్ కాబట్టి సో ఇక్కడ 1 <5 అనేది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన వెంటనే ఏమవుతుంది అంటే కంట్రోల్ లోపలికి వస్తుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్స్ 2 ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. సో 2 ఇఫ్ కండిషన్స్ అనేవి చెక్ చేస్తాను. సో ఫస్ట్ i = 1 తీసుకున్నాం. సో 1 <5 అనే కండిషన్ చెక్ చేసాం. సో కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో 1 <5 అనేది కండిషన్ ట్రూ అవుతుంది. సో వెంటనే కంట్రోల్ అనేది లోపలికి వచ్చి ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది చెక్ చేస్తారు. ఇఫ్ ARR of i > max. సో దాని మీనింగ్ ఏంటి అంటే సో ఐలో ఏ వాల్యూ ఉందంటే మనకి 1 ఉంది. సో ARR of 1 < max. మ్యాక్స్లో ఏముంది, మ్యాక్స్లో ARR of 0, 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది మ్యాక్స్లో ఉంది. సో 0th ఇండెక్స్లో 10 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కండిషను ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మ్యాక్స్ ఎలిమెంట్ కంటే ఆల్రెడీ మ్యాక్స్లో స్టోర్ చేసిన 10 కంటే గ్రేటర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది మనకి 5 అనే వాల్యూ ఉంది. సో 5 < 10 అనేది ఫాల్స్ కాబట్టి సో మనకి ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది అనమాట. ఇఫ్ కండిషన్ బ్రేక్ అయిపోయి సో బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ లోపల మ్యాక్స్ = ARR of i అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. సో టోటల్గా బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఏమవుతుంది, నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ARR of 1 <10. సో ARR of 1లో ఏముంది, ఫస్ట్ ఇండెక్స్లో 5 అనే వాల్యూ ఉంది. సో 5 <10 ట్రూవా కావా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో 5 <10 అనేది ట్రూ కాబట్టి
సో వెంటనే ఏమవుతుంది, ఇఫ్ లోపలికి వెళ్తుంది. సో ఇఫ్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమవుతుంది, మిన్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 1. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది మిన్లో ఉన్న 10 అనే వాల్యూని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మిన్లో ఏ వాల్యూ ఉంటుందంటే, సో మిన్లో వచ్చేసి ఇప్పుడు 5 అనే వాల్యూ ఉంటుంది. సో మ్యాక్స్లో 10 అలాగే ఉంటుంది. సో మిన్లో ఏంటంటే 5 అనే వాల్యూతో 10 అనే వాల్యూని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మిన్లో వచ్చేసి 5 అనే వాల్యూ ఉంటుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఐఆర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ ఇంక్రిమెంట్ అయిపోయి 1 కాస్త 2 అయిపోతుంది. సో 2 అవుతుంది. సో ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. సో 2<5 అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం. సో ఇఫ్ కండిషన్లో ఏమవుతుంది, ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 10 కంటే గ్రేటర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో సెకండ్ ఇండెక్స్లో మనకి ఏముంది, 25 అనే వాల్యూ ఉంది. సో 25 గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూ కాబట్టి సో ఏమవుతుంది, వెంటనే ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చేసి సో ఇక్కడ మ్యాక్స్లో ఏదైతే 10 అనే వాల్యూ ఉందో సో అది ఏమవుతుంది అంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. సో 10 కాస్త ఏమవుతుంది అంటే 25 అవుతుంది. సో మ్యాక్స్లో 25 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఇంతకుముందు మిన్లో 10 కాస్త 5 అయింది అండ్ మ్యాక్స్లో ఇప్పుడు ఏమైందంటే 10 కాస్త 25 అయిపోయింది. సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మ్యాక్స్ అనేది 25 అవుతుంది. సో నెక్స్ట్ ఏమైంది, సో ఇక్కడ మ్యాక్స్ కూడా రాస్తున్నాం. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు వరకు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 25, అదేవిధంగా మిన్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ 2 కాబట్టి సో 2లో ఉన్న వాల్యూ సో మిన్ 5 కాబట్టి సో ఇక్కడ 5 అనే వాల్యూతో చెక్ చేస్తాను అనమాట. సో 5 అనే వాల్యూ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ దాన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో సెకండ్ ఇండెక్స్లో 25 అనే వాల్యూ ఉంది. సో 25<5 అనేది ఫాల్స్ కాబట్టి సో లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది ఇక్కడ. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అయిపోయి 2 కాస్త 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఐ వాల్యూ అనేది 3. సో కింద ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఏఆర్ఆర్ ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 25 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో థర్డ్ ఇండెక్స్లో మనకి ఏ వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. సో 2 గ్రేటర్ దాన్ 25 అనేది ఫాల్స్ కాబట్టి సో ఈ కింద లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనమాట. సో ఎందుకంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కింద స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డైరెక్ట్గా నెక్స్ట్ ఇఫ్ కండిషన్కి వస్తుంది. సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఇక్కడ ఏమవుతుంది, ఏఆర్ఆర్ ఆఫ్ 3 థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 5 కంటే లెస్ దాన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో థర్డ్ ఇండెక్స్లో ఏముంది మనకి 2 అనే వాల్యూ ఉంది. సో 2<5 అనేది ట్రూ కాబట్టి సో నెక్స్ట్ లైన్లో సో మిన్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 3. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. సో 5 అనేది ఇప్పుడు ఏమవుతుంది, 2తో రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు మిన్ వాల్యూ వచ్చేసి 2తో రీప్లేస్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ 3 కాస్త 4 అవుతుంది అనమాట. సో ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని చెక్ చేస్తున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఏమవుతుంది, ఏఆర్ఆర్ ఆఫ్ 4 ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 25 కంటే గ్రేటర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఫోర్త్ ఇండెక్స్లో మనకి 15 అనే వాల్యూ ఉంది. సో 15 గ్రేటర్ దాన్ 25. సో 15 గ్రేటర్ దాన్ 25 అనేది ఫాల్స్ కాబట్టి సో కింద స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డైరెక్ట్గా నెక్స్ట్ ఇఫ్లోకి వస్తుంది. సో నెక్స్ట్ ఇఫ్లో ఏం చేస్తున్నాం మనం, సో ఏఆర్ఆర్ ఆఫ్ 4 ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 2 కంటే లెస్ దాన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఫోర్త్ ఇండెక్స్లో 15 అనే వాల్యూ ఉంది. సో 15 లెస్ దాన్ 2 అనేది ఫాల్స్ కాబట్టి సో ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి సో ఐ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో 5 అవుతుంది. సో 5<5 అనేది ఫాల్స్ కాబట్టి సో లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో మనకి ఏమవుతుంది, ఫైనల్గా 1 to 4 వరకు లూప్ అనేది రొటేట్ అయిందనమాట. సో అప్పటి వరకు ఉన్న అవుట్పుట్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి. సో మ్యాక్స్ ఎలిమెంట్ 5, మిన్ ఎలిమెంట్ 2. సో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో మ్యాక్స్ మిన్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేస్తే సో మ్యాక్స్ 25, అదేవిధంగా మిన్ 2 అని చెప్పేసి వచ్చింది. సో మ్యాక్స్ 25 ఎలా వచ్చింది, మిన్ 2 ఎలా వచ్చింది అని చెప్పేసి డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ కూడా డిస్కషన్ చేసాం. మొత్తం డ్రై రన్ చేసాం కదా ప్రోగ్రామ్ అంతా కూడా. సో ప్రోగ్రామ్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం మనం డీకోడ్ చేసాం. సో ఎలా లూప్ ఇండెక్సెస్ అనేవి వర్క్ అవుతాయి, మ్యాక్స్లో 25 ఎలా వచ్చింది, మిన్లో 2 ఎలా వచ్చిందని చెప్పేసి సో కంప్లీట్గా చూసాం. సో ఈ విధంగా మనం చిన్న లాజిక్తో అరేలో ఏంటంటే ఆ ఇండెక్సెస్ యూజ్ చేసుకొని మ్యాక్స్, మిన్ లాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సో లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేస్తున్నాం,
మ్యాక్సిమం మినిమం లాంటి ప్రోగ్రామ్స్కి లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేస్తున్నాం, ఈ ఇఫ్ కండిషన్స్ అదేవిధంగా ఫర్ లూప్స్ యూజ్ చేసి అరేలో ఆ ఇండెక్సెస్ ద్వారా ఎలా లాజిక్ అనేది బిల్డ్ చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే లాజిక్ అనేది డెవలప్ అవుతుంది, ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాయడానికి హై ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసి మ్యాట్రిక్స్ అడిషన్ అనమాట. సో 2D అరేలో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది నేను ఆల్రెడీ రెడీగా ఉంచాను ఇక్కడ. సో 2D అరేలో కూడా ఒక ప్రోగ్రామ్ చూస్తే మొత్తం అరేస్లో ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో బేసిక్గా బ్రీఫ్గా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఒక 2D అరేలో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాను, మ్యాట్రిక్స్ అడిషన్ అని చెప్పేసి. సో ఒక 2D మ్యాట్రిక్స్ అడిషన్ ఎలా చేస్తాం, ఎలా పర్ఫామ్ చేస్తాం త్రూ ప్రోగ్రామ్ అనేది సో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేశాను, నేను రెండు 2D అరేస్ అనేవి తీసుకున్నాను, ఎందుకంటే మ్యాట్రిక్స్ అడిషన్ కాబట్టి. సో 2 మ్యాట్రిక్స్ అనేవి కావాలి మనకి. సో 2 మ్యాట్రిక్స్ కోసం నేను ఇక్కడ 2D అరేస్ అనేవి తీసుకున్నాను. సో ఆ 2D అరేస్ మధ్య నేను ఏం చేస్తాను, సమ్ అనేది పర్ఫామ్ చేస్తాను అనమాట. సో ఆ 2D అరేస్ మధ్య సమ్ అనేది పర్ఫామ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ 2D అరేకి ఏ అనే నేమ్ అయితే డిక్లేర్ చేశాను అనమాట. సో ఫస్ట్ 2D అరే నేమ్ వచ్చేసి ఏ. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఏ అనే 2D అరేలో 2 rows 2 columns ఇంటీజర్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలనుకుంటున్నాను అన్నట్టుగా దీని మీనింగ్ అనమాట. సో ఇక్కడ వాల్యూస్ కూడా ఇచ్చాను. సో ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో అయితే మనం ఇవ్వాలి ఈ విధంగా 1 2 3 4 అని చెప్పేసి. సో 0th రోలో 1 2, ఫస్ట్ రోలో 3 4 అని చెప్పేసి వచ్చేస్తాయి ఏ అనే 2D అరేలో. నెక్స్ట్ బి అనే 2D అరేలో 0th అరేలో 5 6, అదేవిధంగా ఫస్ట్ అరేలో 7 8 అని చెప్పేసి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా 2D అరేస్ అనేవి క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ సమ్ని స్టోర్ చేసుకోవడానికి దానికోసం కూడా ఒక 2D అరేని అయితే ఇక్కడ డిక్లేర్ చేశాను. సో ఫైనల్గా మనం ఆ 2D అరేస్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ను స్టోర్ చేసుకోవడానికి ఇంకో 2D అరేని నేను ఇక్కడ సమ్ అని చెప్పేసి ఇంకో 2D అరేని డిక్లేర్ చేశాను. సో ఈ 2D అరేలో నేను ఏం చేశాను, ఏ అండ్ బి 2D అరేస్లో ఏదైతే సమ్ ఫైండ్ అవుట్ చేశానో ఆ రిజల్ట్ ఈ సమ్ అనే 2D అరేలో స్టోర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి సమ్ అనేది 2D అరేస్లో అంటే, సో ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. మనం ఇక్కడ 2 ఫర్ లూప్స్ అనేవి తీసుకోవాలి, నెస్టెడ్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్. సో నెస్టెడ్ ఫర్ లూప్ ద్వారా మనం అయితే పర్ఫామ్ చేస్తాం. మ్యాట్రిక్స్ లాంటి ప్రోగ్రామ్స్లో ఏం చేస్తామంటే మనకు రోస్ కాలమ్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో డబల్ ఇండెక్స్ అనేది కావాలి మనకి. దానికోసం ఏం చేస్తామంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఫర్ లూప్లో int i is equal to 0, i less than 2. సో i less than 2 ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇక్కడ సో 0 to 1 మనకి 2 ఇండెక్సెస్ మాత్రమే కదా. సో 0th రో అదేవిధంగా ఫస్ట్ రో 2 rows మాత్రమే ఉన్నాయి కాబట్టి సో 0 1 ఆ 2 ఇండెక్సెస్ కావాలి కాబట్టి నేను 0 to 1 మనకు లూప్ అనేది రొటేట్ అవ్వాలని నేను i less than 2 అని చెప్పేసి తీసుకున్నాను. సో 0 అండ్ i ప్లేస్లో 0 ఉంది. సో 0 less than 2, సో 0 less than 2 ట్రూ కాబట్టి సో కిందికి వస్తుంది. లోపల ఏం చేశాను, ఇంకో ఫర్ లూప్ తీసుకున్నాను. సో ఇంకో ఫర్ లూప్లో int j is equal to 0. సో j is equal to 0 అదేవిధంగా j less than 2. సో సేమ్ మనకి కాలమ్స్ కూడా 0th కాలం ఫస్ట్ కాలం అని చెప్పేసి 2 కాలమ్స్ ఉంటాయి కదా. సో అది కూడా మనకి ఏమవుతుంది అంటే 0 to 1 వరకు రొటేట్ అవుతుంది అనమాట. సో j is equal to 0, j less than 2. సో 0 less than 2 ట్రూ కాబట్టి సో కిందకి వచ్చి ఏమవుతుంది, సో సమ్ 0 0. సో సమ్ ఆఫ్ i 0 j 0 ఉంటుంది అనమాట. సో i వాల్యూ 0 ఉంటుంది, అదేవిధంగా j వాల్యూ కూడా 0 ఉంటుంది అనమాట. సో ఇక్కడ i వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది, అదేవిధంగా j వాల్యూ కూడా 0 ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 0th మనకి మ్యాట్రిక్స్లో ఏముంటుంది అంటే 2D మ్యాట్రిక్స్లో ఇండెక్సెస్ వచ్చేసి 0 row 0 కాలం, 0 row ఫస్ట్ కాలం, అదేవిధంగా ఫస్ట్ రో 0th కాలం, అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, i వాల్యూ 0 j వాల్యూ 0 కాబట్టి సో 0 row 0 కాలంలో నేనేం చేస్తున్నా అంటే సో ఏలో ఉన్న 0 row 0 కాలం వాల్యూ, అదేవిధంగా బీలో ఉన్న అరే 0 row 0 కాలంలో ఉన్న వాల్యూని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏలో 0 row 0 కాలంలో 1 ఉంది, అదేవిధంగా బి అనే 2D అరేలో 0 row 0 కాలంలో 5 ఉంది. సో 1 + 5 అనేది నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాను అనమాట. సో 1 + 5 అనేది పర్ఫామ్ చేస్తే మనకి ఏమవుతుంది, 6 అనే వాల్యూ సమ్ అనే 2D అరేలో 0 row 0 కాలంలో మనకి స్టోర్ అవుతుంది అనమాట 6 అనే వాల్యూ.
సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో జే అనేది వన్ అవుతుంది అనమాట. సో జే వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో 1<2 ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి ఏమవుతుంది అంటే సో సమ్ 0 రో ఫస్ట్ కాలంలో ఏమవుతుంది, ఏ 0 రో ఫస్ట్ కాలం అదేవిధంగా బి 0 రో ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూను యాడ్ చేసి ఆ రిజల్ట్ను సమ్ 0 రో 0 కాలం ఫస్ట్ కాలంలో అయితే స్టోర్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ 2 and 6ని యాడ్ చేసి సో 8 అనేది మనం సమ్ అనేది 0 రో ఫస్ట్ కాలంలో అయితే స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు జే అనేది 2 అవుతుంది. 2<2 ఫాల్స్ కాబట్టి సో బ్రేక్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇంతకుముందు ఐ వాల్యూ అనేది 0 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ అయిపోయి 1 అవుతుంది. సో 1 అయిపోయి మళ్ళీ కిందికి వస్తుంది. సో కిందికి వచ్చి ఏమవుతుంది, సేమ్ ఇప్పుడు ఏమవుతుంది, జే వాల్యూ అనేది 0 రో సో జే = 0 అనమాట. సో 0<2. సో ఫస్ట్ రో 0th కాలము, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. సో జస్ట్ ఇక్కడ ఇండెక్సెస్ మ్యానిపులేట్ చేసి మనం అయితే ప్రోగ్రామ్ రాస్తాం. సో జస్ట్ ఐ వాల్యూలో ఏ వాల్యూ స్టోర్ అయింది, జేలో ఏ వాల్యూ స్టోర్ అయింది, ఆ ఇండెక్సెస్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంది, జే వాల్యూ ఫస్ట్ అయితే 0 ఉంటుంది. సో జే 0 ట్రూ కాబట్టి సో కిందికి వచ్చి ఏమవుతుంది, సో ఐ వాల్యూ 1 ఉంది, జే వాల్యూ 0 ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఫస్ట్ రో 0th కాలం, సో ఫస్ట్ రో 0th కాలంలో 3 అనే వాల్యూ ఉంది. అదేవిధంగా బీలో ఫస్ట్ రో 0th కాలంలో 7 ఉంది. సో 7 + 3 10 అనే వాల్యూని సమ్లో ఫస్ట్ రో 0th కాలంలో స్టోర్ చేస్తాం. సో సేమ్ అలాగే ఫస్ట్ మనకి 4 and 8 కూడా ప్రింట్ చేస్తాం అనమాట. సో జే వాల్యూ అనేది ఫస్ట్ 1 అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంక్రిమెంట్లో జే వాల్యూ అనేది 1 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రో జే వాల్యూ కూడా 1 అవుతుంది అనమాట. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అదేవిధంగా బీలో కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూని యాడ్ చేసి సమ్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో స్టోర్ చేస్తాం. సో ఆ విధంగా మనకి ఏమవుతుంది, 6, 8, 10, 12 అని చెప్పేసి సమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రిజల్ట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సేమ్ ఫర్ లూప్ యూజ్ చేసి సో ఆ ఇండెక్సెస్లో ఉన్న వాల్యూస్ని అయితే ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ రన్ చేస్తే సో 6, 8, 10, 12 అని చెప్పేసి ప్రింట్ అయిందనమాట. సో ఎలా ప్రింట్ అయిందంటే సో ఈ విధంగా ఇండెక్సెస్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసాం అనమాట. 0 రోలో ఉన్న 0 రో 0 కాలంలో ఉన్న 1ను, అదేవిధంగా బీలో 0 కాలంలో ఉన్న 5ని యాడ్ చేస్తే 6 వచ్చింది. నెక్స్ట్ ఏ అనే 2D అరేలో 0 రో ఫస్ట్ కాలం అండ్ బి అనే 2D అరేలో మనకి ఈ 6 అనే వాల్యూని యాడ్ చేస్తే సో టోటల్గా 8 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేసాము, ఫస్ట్ రో 0 కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ కూడా యాడ్ చేస్తే సో టోటల్గా మనకి సో 6, 8, 10, 12 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇక్కడ జస్ట్ ఇండెక్సెస్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ ఫర్ లూప్స్లో. సో జస్ట్ ఇండెక్సెస్ యూజ్ చేసుకొని మనం అయితే మొత్తం ఆ సమ్ అంతా కూడా పర్ఫామ్ చేసి సో సేమ్ మళ్ళీ ఆ ఇండెక్సెస్ యూజ్ చేసి ఆ సమ్లో ఏదైతే రిజల్ట్ స్టోర్ చేసామో సో ఆ రిజల్ట్ని కూడా ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఒక బ్రీఫ్ బేసిక్ ఐడియా అనమాట డిఎస్ఏ విత్ సి. సో టోటల్గా అరేస్లో ట్రావర్సల్, ఇన్సర్షన్, డిలీషన్ ప్రోగ్రామ్ చూసాం. సో అదేవిధంగా 2D అరే ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అదేవిధంగా మ్యాట్రిక్స్ అడిషన్ ప్రోగ్రామ్ ఎలా పర్ఫామ్ చేయాలని చెప్పేసి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేసాం. థ్యాంక్ యూ.